శ్రీమాత క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. మనం దశావతారం సిరీస్లో మొదటి భాగమైన మత్స్యావతారంను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం యొక్క దివ్యకథను తెలుసుకుందాం. దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మదనం ఎందుకు చేశారు? ఆ సమయంలో మందర పర్వతం మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మ రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? అందులో దాగి ఉన్న అంతరార్థం ఏమిటి? రెండు వివరంగా తెలుసుకుందాం. ఒకసారి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవతలు తమ శక్తులను సంపదలను కోల్పోతారు. దాంతో రాక్షసుల బలం పెరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును వేడుకుంటారు. శ్రీహరి సూచన మేరకు అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనానికి సిద్ధమవుతారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అని కొండ చిలువను తాడుగా ఉపయోగిస్తారు. అయితే మదనం ప్రారంభించగానే ఆధారం లేక మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అత్యంత విలక్షణమైన కూర్మ రూపాన్ని ధరించి సముద్రంలో దిగి ఆ పర్వతాన్ని వీపుపై మోస్తారు. ఈ మదనంలో ముందుగా విషం పుడితే శివుడు మింగి లోకాలను రక్షిస్తాడు. తర్వాత లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం, ధన్వంతరి అమృత కలశంతో వస్తారు. ఆ అమృతాన్ని దేవతలకు అందించి వారిని చిరంజీవులను చేస్తాడు. కూర్మావతారం మనకిచ్చే సందేశం ఏమిటంటే, జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఓర్పు, సహనంతో నిలబడితే అమృతం లాంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన కూర్మావతార కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. రేపటి వీడియోలో 3వ అవతారం గురించి తెలుసుకుందాం.